హెచ్సియు భూముల విషయంలో మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. హెచ్సియు భూముల వ్యవహారంపై మంత్రులకు వివరించారు సీఎం. కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈ మీటింగ్ జరిగింది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనరసింహ, పొంగులేటి హాజరయ్యారు. మరోవైపు డిప్యూటీ సీఎం ఛాంబర్లో కూడా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రొఫెసర్ హరగోపాల్, కోదండరాంతో పాటు ప్రజా సంఘాలు హాజరయ్యాయి. హెచ్సియు భూముల వ్యవహారంపై వివరణ ఇచ్చారు డిప్యూటీ సీఎం. భూముల కేటాయింపులు వివాదంపై ప్రభుత్వం తరపున వివరాలిచ్చారు. హెచ్సియు భూముల విషయంలో మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ ముగిసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ మనకి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దొంతు రమేష్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్సియు భూములకు సంబంధించిన వివాదానికి సంబంధించి అందుబాటులో ఉన్న మంత్రులతో ఒక సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో భూమికి సంబంధించిన వివరాలు, గతంలో ఈ భూములు ఎక్కడి నుంచి ఎక్కడికి బదిలయ్యాయి, దానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగా వచ్చాయన్న అంశానికి సంబంధించి ఎలాంటి ఒప్పందాలు జరిగాయి అని మంత్రులకు వివరించారు. అదేవిధంగా దీనిపైన ఎలా వెళ్ళాలి, హెచ్సియు భూముల మీద విపక్ష బీఆర్ఎస్, బీజేపీ దాన్ని రాజకీయం చేస్తున్న నేపథ్యంలో దాన్ని ఏ విధంగా ఫేస్ చేయాలన్న అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు వివరించారు. ప్రధానంగా గచ్చిబౌలిలోని టీజేఎస్ఐఎస్ కి సంబంధించి 400 ఎకరాల భూమిపై 204లోనే యాజమాన్య హక్కులను సెంట్రల్ యూనివర్సిటీ వదులుకుంది. దానికి సంబంధించి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కు ఆనుకుని ఉన్న కంచెగచ్చిబౌలి, గోపనపల్లి అనే 2 గ్రామాల మధ్య గోపనపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 36, 37లో రాష్ట్ర ప్రభుత్వానికి 397.16 ఎకరాల భూమి ఉంది. దానికి సంబంధించి గచ్చిబౌలి గ్రామంలోని సర్వే నెంబర్ 25లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కు 534.28 ఎకరాల భూమి ఉంది. ఇద్దరు కూడా ఒక ఒప్పందం ప్రకారం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఆ యూనివర్సిటీకి కావాల్సిన భూమిని ప్రభుత్వ భూమిని అప్పగించారు, యూనివర్సిటీ భూమిని ప్రభుత్వానికి అప్పగించింది. దీనికి సంబంధించి అప్పట్లోనే 134 ఎకరాలు ఏపీ ఎన్జిఓలకి కేటాయించింది. మిగతా 400 ఎకరాలకు సంబంధించి కేసులు నడుస్తూనే వచ్చాయి. అప్పుడు 2004లోనే ఒప్పందాలు జరిగాయి. యూనివర్సిటీ తరఫున రిజిస్ట్రార్ నర్సులు కూడా అప్పటి సంతకాలు కూడా చేసిన సంబంధించిన డాక్యుమెంట్ కూడా మంత్రులకు ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వానికి గోపనపల్లిలోని ఉన్న భూమికి సంబంధించి ఆ ఒప్పందాలకు సంబంధించి ఎటువంటి ఒప్పందాలు జరిగాయి, దాని డాక్యుమెంట్ ఎవిడెన్స్ కూడా మంత్రులకు వివరించారు. దీనిపైన ఏ విధంగా ముందుకెళ్లాలి, ఆ ముందుకు వెళ్లే క్రమంలో ఎదురవుతున్న విపక్షాల నుంచి ఎదురవుతున్న సవాళ్ళని ఏ విధంగా అధిగమించాలన్న అంశానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి మంత్రులకు వివరించి ఎట్లా ఫేస్ చేయాలని కూడా దిశానిర్దేశం చేసే ప్రయత్నం చేశారు. సో ఏపీ ఎన్జిఓలకు కేటాయించిన భూమి కూడా సెంట్రల్ యూనివర్సిటీ దాన్ని ఎందుకు క్లెయిమ్ చేయడం లేదు, ఒకవేళ 400 ఎకరాల భూమి సెంట్రల్ యూనివర్సిటీ అయితే ఎందుకు కోర్టులో కొట్లాడలేదన్న అంశానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో 20 సంవత్సరాల పాటు చాలా ఫైట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు భారీ వ్యయం వెచ్చించి అడ్వకేట్లకు భారీ ఫీజులు ఇచ్చి కూడా భూమిని ప్రభుత్వం తీసుకునే ప్రయత్నం చేశారు. ఎక్కడ కూడా హెచ్సియు ఇంప్లీడ్ కాకుండా, కోర్టులో ఇంప్లీడ్ కాకుండా ఏ విధంగా ఇప్పుడు తన భూమి అంటుందన్న అంశానికి సంబంధించి దాన్ని ఎందుకు విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని కూడా ముఖ్యమంత్రి ఈ విధంగా వాళ్ళకు వివరిస్తూనే దాన్ని మనం కూడా పొలిటికల్ గా ఫేస్ చేయాలి, ఆ ఫేస్ చేసే క్రమంలో డాక్యుమెంట్ ఎవిడెన్స్ తో మాట్లాడాలని కూడా మంత్రులకు వివరించే ప్రయత్నం చేస్తారు. ఇదే క్రమంలో ప్రజా సంఘాలకు సంబంధించిన హరగోపాల్, అదేవిధంగా కోదండరాం, ఎమ్మెల్సీ కోదండరాం కొద్దిసేపటి క్రితం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దగ్గరకు వచ్చారు. ఆయన కూడా ఈ ఎవిడెన్స్ ఏ విధంగా ఉంది, గతంలో ఈ భూములకు సంబంధించిన ఒప్పందాలు ఏ విధంగా జరిగాయి, ప్రస్తుతం ఉన్న 400 ఎకరాల భూమి యూనివర్సిటీని ఎందుకు క్లెయిమ్ చేస్తుంది, ఏపీ ఎన్జిఓలో కేటాయించిన 134 ఎకరాలు హెచ్సియు మాత్రం క్లెయిమ్ చేయకుండా కేవలం 400 ఎకరాలు కోర్టులో, సుప్రీంకోర్టులో గెలిచిన తర్వాత ఆ భూమి అంటూ ముందుకు రావడాన్ని ఏ విధంగా చూడాలి, ఇదంతా కూడా పొలిటికల్ చర్చ జరపడానికి, రాజకీయ పార్టీలకు కొమ్ము కాయడానికి మాత్రమే ఈ విధంగా చేస్తుందని వివరించే ప్రయత్నం చేశారు. సో ఈ యూనివర్సిటీ భూములకు సంబంధించిన వ్యవహారం కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద చల్లడానికి, గతంలో ఉన్న తీర్పులను, గతంలో ఉన్న ఒప్పందాలను మరుగున పరిచి కేవలం ప్రభుత్వం మీద బురద చల్లడానికే ప్రయత్నం చేస్తుందని ముఖ్యమంత్రి దగ్గర జరిగిన మంత్రుల సమావేశంలోనూ, ప్రస్తుతం ప్రజా సంఘాల దగ్గర జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం కూడా అదే వివరించే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా ఇక దూకుడుగా వెళ్ళాలి, విపక్షాల విమర్శలను, ఆరోపణలను తిప్పికొట్టాలని మంత్రులకు వివరించిన సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా ఏ విధంగా న్యాయపూర్ణమైన చర్యలు తీసుకోవాలి, ఎలా ముందుకెళ్లాలన్న
అంశానికి సంబంధించి కూడా అధికారులకు కూడా దిశానిర్దేశం చేశారు. సో ఇక యూనివర్సిటీ భూముల విషయంలో పొలిటికల్ గా ఎదురయ్యే సవాళ్ళని అధిగమించాలి, అంతా కలిసికట్టుగా ఫేస్ చేయాలని ముఖ్యమంత్రి అదేవిధంగా బట్టి విక్రమార్క కూడా అదే స్పష్టం చేశారు. ప్రజా సంఘాలకు కూడా తప్పుడు సమాచారం ప్రజల్లోకి వెళ్తుంది, దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఉన్న ఒప్పందాలను ఆ గతంలో జరిగిన అగ్రిమెంట్లను సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పరిగణలోకి తీసుకొని ముందుకు తీసుకెళ్లాలని కూడా బట్టి విక్రమార్క వివరించారు.